ఎస్‌క్యూఎల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎస్‌క్యూఎల్ అనేది డేటాబేస్‌లో టేబుల్స్ అన్ని యాక్సెస్ చేయడానికి ఇది వాడతాం. అదే కన్నా ఇదొక్కటే సరిపోదు యాక్చువల్‌గా. ఎందుకంటే బిజినెస్ లాజిక్ అన్నీ ఈవెన్ ఆ బిజినెస్ లాజిక్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఇది బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకో. బ్యాంక్ అప్లికేషన్ అనుకో. బ్యాంక్ అప్లికేషన్‌లో మనకి ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి? సేవింగ్స్ అకౌంట్ టైప్ ఉంటుంది. తర్వాత కరెంట్ అకౌంట్. తర్వాత లోన్, డిపాజిట్స్, ఫారెక్స్ అంటారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్, డీమ్యాట్ అకౌంట్ ఎగ్జాంపుల్స్ ఇంకా రికరింగ్ డిపాజిట్ ఇవన్నీ ఆర్‌డి రికరింగ్ డిపాజిట్స్ అవన్నీ ఉంటాయి అకౌంట్స్. సో ఇన్ని రకాల అకౌంట్స్‌కి ఒక్కొక్క అకౌంట్‌కి దానికి ఇంట్రెస్ట్ రేట్ లెట్ అస్ సే ఇది 2%, 3% ఇంట్రెస్ట్ అప్లై చేస్తది ఎవ్రీ 6 మంత్స్. ఎగ్జాంపుల్ రూల్ అనుకో అట్లా. అలాగా. ఇక్కడ కరెంట్ అకౌంట్ అనేసి ఇట్స్ ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ ఉన్నప్పుడు దాన్ని ఓవర్ డ్యూ పర్సెంటేజ్ ఇచ్చి 3% ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. లోన్‌కి వచ్చేసరికి 10 నుంచి let us take it is 14% interest rate on the home loans. హోమ్ లోన్స్‌కి లోన్ అంటే డిఫరెంట్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. లోన్ అంటే పర్సనల్ లోన్ గాని మళ్ళా హౌసింగ్ ఏ డిపార్ట్మెంట్ ఏ సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్‌కి 68% ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేస్తది. సో ఇన్ని రకాల డిఫరెంట్ అకౌంట్స్‌కి ఎస్‌క్యూఎల్ ద్వారా ఎవ్రీ 6 మంత్స్ అప్లై చేయాలంటే దీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ లాజిక్. సో బిజినెస్ లాజిక్ కండిషన్స్‌ని మ్యాచ్ అవ్వాలన్నా గానీ, అప్లై చేయాలన్నా గానీ, సో ఈ యొక్క ఎస్‌క్యూఎల్ మాత్రం సరిపోదు. ఒక ప్రోగ్రామింగ్ లాగా కావాలి. ప్రోగ్రామింగ్ కావాలంటే ఎట్లా ప్రోగ్రామింగ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ ఏ విధంగా మనం రాయొచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. సో ఈ బిజినెస్ లాజిక్ అన్నీ ఏ అప్లికేషన్ తీసుకున్నా గానీ నాట్ ఓన్లీ బ్యాంకింగ్, ఎనీ డిపార్ట్మెంట్ ఏ డొమైన్ అయినా డొమైన్ అంటే రిటైల్ కానీ, రిటైల్ షాప్స్ కానీ, రిటైల్ అంటే వేరే రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా కావచ్చు. ఏ అప్లికేషన్ డొమైన్ ఏది తీసుకున్నా గానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిజినెస్ కండిషన్స్, బిజినెస్ లాజిక్, ఎయిర్‌లైన్స్ కానీ, మళ్ళా టికెట్ బుకింగ్ కానీ, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అవన్నిటికి కూడా ఈ డేటాబేస్‌లో డేటా ఉంటుంది కాబట్టి సో వి హావ్ టు ఆపరేట్ ఆన్ ద డేటా మీద ఆపరేట్ చేయాలి. సో డేటా మీద ఆపరేట్ చేసే దానికి PLSQL అనేది మనం వాడతాం. ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. PLSQL అంటే PLSQL is a programming structured query language అనే అర్థం. So it is an extension of SQL అని అర్థం. సో అంటే SQLs అయినా వాడొచ్చు, లేక వాడకైనా వాడకుండా ఉండొచ్చు. కానీ డేటా మనకి మాత్రము కొన్ని ప్రోగ్రామ్స్ అంటే SQLs లేకుండా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇట్స్ a kind of extension to the or no SQLs also can be used in the programming. ఎందుకు ఇదొకటి. సో ఇంకో ఫీచర్ ఏంటంటే సో డేటా రిట్రీవల్ ఫాస్ట్ ఉంటుంది. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ దిస్. ఈస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ we need to install for a programming language PLSQL అంటే అవసరం లేదు. సో ఇట్ కమ్స్ విత్ Oracle
ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత PL/SQL కూడా ప్రోగ్రామింగ్ అప్ చేయొచ్చు. సో, వి డోంట్ నీడ్ టు ఇన్‌స్టాల్ ఎనీ సెపరేట్ సాఫ్ట్‌వేర్ ఫర్ PL/SQL. లైక్ జావా అయితే జావాకి సెపరేట్‌గా జేడీబీ, జేఆర్‌ఈ అవి అవన్నీ సెపరేట్‌గా ఇన్‌స్టాలేషన్ చేయాల్సినవసరం. Fast data retrieval and also like డేటా సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రోగ్రామింగ్ ద్వారా. ఎందుకంటే సో, వి ఆర్ ఆపరేటింగ్ డేటా. అంటే డేటా ఎక్కడ ఉంటుంది డేటాబేస్‌లో, ఎస్‌క్యూఎల్స్ ఇక్కడే వాడతారు. మళ్ళీ బిజినెస్ లాజిక్ కూడా ఇక్కడే వాడతారు. అప్పుడు ఈ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ గాని జావాలో గాని చేస్తే, జావా గాని ఎనీ అదర్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏమన్నా వాడినా గానీ, సో, ఇట్ విల్ బి ఎ లైట్ వెయిట్. ఏంటి ఆ రిక్వెస్ట్ స్క్రీన్స్ ఉంటాయి కదా! ఆ స్క్రీన్స్ ఎంటర్ చేస్తే డేటా అనేది దీంట్లో వెళ్ళి డేటా రిట్రీవల్ చేసుకొని మళ్ళీ ఇట్ విల్ సెండ్స్ బ్యాక్ అగైన్ రెస్పాన్స్ టు ద ఫ్రంట్ ఎండ్. సో, ఈ తరుణంలో ఇవన్నీ మొత్తం అంతా లాజిక్ అంతా డేటా ఎక్కడే ఉంటుంది. ఈ బిజినెస్ లాజిక్ కండిషన్స్ అన్నీ దీంట్లోనే ఉంటుంది. ఇవంతా మొత్తం అంతా ఆపరేట్ చేయడానికి ఈ కండిషన్స్ పర్సెంటేజెస్ అప్లై చేయడం గానీ, మంత్లీ గానీ, వీక్లీ గానీ, డిపాజిట్స్ కానీ, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గానీ, విత్‌డ్రా చేసేటప్పుడు, డిపాజిట్స్ కానీ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ దిస్ వన్ ఓన్లీ. సో, అప్పుడు ఎందుకంటే ఈ ఫాస్ట్‌నెస్ ఉంటుంది కాబట్టి సో, డేటా రిట్రీవల్ గానీ, డేటా ఆపరేషన్ బిజినెస్ లాజిక్ అంతా సో, దీనికొక సింటాక్స్ ఉంది. ఎట్లా? డిక్లేర్. సో, దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. PL/SQL. PL/SQLని ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే 2 రకాలుగా రాయొచ్చు. వన్ ఈస్ నేమ్డ్ ప్రోగ్రామింగ్. 2 and other is called anonymous block. Anonymous block అంటారు. Anonymous blockకి సో, it doesn't have any name. అలా అన్నది చెప్తాను సింటాక్స్. Have any name for the program. ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ పేరు ఉంటుంది కదా! అట్లాగా దీనికి ప్రోగ్రామ్ పేరు ఇవ్వనవసరం లేదు. సో, it will execute. So, we can execute all the business కండిషన్స్ కానీ, లాజిక్ కానీ, అప్లై చేయొచ్చు ఆన్ ద డేటా. సో, ఈ డేటా మీద ఆపరేట్ చేయొచ్చు. అదే ప్రోగ్రామ్ సేమ్ సెట్ ఆఫ్ థింగ్స్. సో, వీ కెన్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఒక పేరు ఉంటుంది. సో, ఇట్స్ నేమ్ మీన్స్ దిస్ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ ఎ నేమ్. ఎన్ని రకాలుగా ప్రోగ్రామింగ్ చేయొచ్చు అంటే సో, ఫంక్షన్స్ కానీ, ప్రొసీజర్స్ అంటే అండ్ ప్యాకేజెస్. ఇన్ని రకాలుగా మనము ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో, నేమ్ మీన్స్ సో, ఈ ఫంక్షన్ రాసేటప్పుడు ఫంక్షన్‌కి ఒక పేరు ఉంటుంది. సో, దానికి అలాగనే ప్రొసీజర్ అంటే ఇట్స్ ఒక్కొక్కటి వివరంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఫంక్షన్స్ అంటే ఏంటి చెప్తాను. సింటాక్స్ చూపిస్తాను. ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీకు ఏం చెప్తున్నానని మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ అనానమస్ బ్లాక్ గురించి చెప్తాను. ఈ అనానమస్ బ్లాక్‌కి ఎలా రాయొచ్చంటే డిక్లేర్ తర్వాత బిగిన్ అండ్ ఎండ్.
So this section is called declaring all the variables used in the program. ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్కి బిగిన్కి ముందర ఈ మధ్యలో ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేయాలని కానీ లైక్ ఎగ్జాంపుల్ సో లెట్ us టేక్ ఎంప్లాయీ నెంబర్ ఉంది. సో ఎంప్లాయీ నెంబర్కి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ దీని సో వాట్ ఇట్ హోల్డ్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీ నెంబర్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ సో విచ్ ఇస్ డేటా టైప్ యాజ్ నెంబర్. సో నెంబర్ డిఫైన్ చేసేసి either you can specify the length 10. So we can initialize this variable to 0 initially. So ila rayala syntax. This is the syntax how you define a variables in the program. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాలం నేమ్ ఇవ్వనవసరం లేదు. ఏదర్ యూ కెన్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్. వి అంటే ఇట్ ఈస్ నెంబర్ కాబట్టి సో కొన్ని సింటాక్స్ అనేది నామక్లేచర్ ఫాలో అవ్వాలి. సో ఇట్ ఎన్ మీన్స్ నెంబర్. ఎందుకు నెంబర్ అండి ఎంప్లాయీ నెంబర్ అనేది నెంబర్ కాబట్టి ఎన్ అండర్ స్కోర్ అని పెడతాం. అదే ఎంప్లాయీ నేమ్ ఉందనుకో ఎలా పెడతాం వి అండర్ స్కోర్ ఎంప్లాయీ నేమ్. సో విచ్ ఇస్ ఆఫ్ డేటా టైప్ యాజ్ వేర్క్యార్ 2 అని లెంత్ స్పెసిఫై చేయొచ్చు 200 300 సంథింగ్. సో ఇనిషియలైజేషన్ అంటే ఇట్లా వేరియబుల్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఏం హోల్డ్ చేయాలంటే యూ కెన్ పుట్ సమ్ డిఫాల్ట్ వాల్యూ ఆల్సో లైక్ దిస్ సమ్ జీ లైక్ దిస్. ఓకే ఏదైనా ఇట్లాంటి ఖాళీగానే పెట్టచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఇట్ విల్ హోల్డ్ ద నల్ వాల్యూ అని అర్థం. ఏం పెట్టకపోతే సింగిల్ కోట్ క్లోజ్ అలాగా పెట్టేసి పెట్టచ్చు. సో ఇట్ నథింగ్ బట్ ఈస్ ఈక్వల్ టు నల్ వాల్యూ అని అర్థం. దీని వాల్యూ నల్ వాల్యూ ఇనిషియల్గా చేయొచ్చు. చేసినా చేయకపోయినా కానీ ఈ విధంగా చేయొచ్చు. లేదు ఇంకో రకంగా కూడా చేయొచ్చు దీని వేరియబుల్ని. ఎలాగా అంటే ఇదిగో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ అని అర్థం. డిఫాల్ట్ వాల్యూ ఏముండాలా ఏబిసి లైక్ దిస్ అని పెట్టాలి. ఏమి లేకపోతే ఏమి ఇనిషియలైజ్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ ఈ వేరియబుల్ ఈ ప్రోగ్రామ్ బిగిన్ నుంచి ఎండ్ వరకు ఇదే వాల్యూ డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అసైన్ సమ్ వాల్యూ ఆఫ్టర్ ఫెచింగ్ ద డేటా అంటే డేటా రాకపోతే ఏమీ లేకపోతే ఏబిసి ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ. అదే కానీ వేరియబుల్ కానీ వాల్యూ కానీ సమ్ ఇఫ్ యూ వాంట్ టు సీ సుశాంత్ అని ఇచ్చామనుకో సో ఇట్ విల్ ఓవర్రైడ్ ఏబిసి విత్ సుశాంత్ అనే వాల్యూని రీప్లేస్ అవుతుంది ఈ వాల్యూని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా. సో వీ కెనాట్ డిఫైన్ ఒక వేరియబుల్ని సేమ్ వేరియబుల్ని ఇది వేరియబుల్ దిస్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్ అంటారు. అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతవరకే స్కోప్ ఉంటుంది, అంతవరకే వాడుకోవచ్చు. ఈ వేరియబుల్ ఇక్కడ నుంచి బిగిన్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. అంటే ఇదే వేరియబుల్ 2 సార్లుగా డిఫైన్ చేయలేము. లెట్ us సే ఇప్పుడు మనం చెప్పిన దానికి ఈ కిందటి ఎగ్జాంపుల్లో మనము సేమ్ వేరియబుల్ మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా. ఇది వేరే నెంబర్ డేటా టైప్ పెట్టానుకో నెంబర్గా డిఫాల్ట్ వాల్యూ 0 నెంబర్ కాబట్టి. కానీ ఈ విధంగా చేయలేము. ఏ వేరియబుల్ పేరు సో యూ కెనాట్ అసైన్ 2 times వేరే డిఫరెంట్ నేమ్ అన్న ఇవ్వాలి. ఇది 1 అనో లేకపోతే 2 అనో ఈ విధంగా ఇవ్వాలి. సో యూ కెనాట్ డిఫైన్ సేమ్ వేరియబుల్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. 2 సార్లుగా చేయకూడదు, ఒకేసారి చేయాలి. ఓకేనా. ఇది ఒక నార్మల్ టెండెన్సీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఓకే. సో ఇక్కడ మాత్రము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైనా వేరియబుల్స్ ఏం డిఫైన్ చేయనా కానీ ఇంతవరకే స్కోప్. ఇక్కడ మధ్యలో కింద కానీ బిగిన్ తర్వాత ఏంటి వేర్ వి కెన్ రైట్
యాక్చువల్ బిజినెస్ లాజిక్ రాయొచ్చు. బిజినెస్ లాజిక్ కానీ కండిషన్స్ కానీ ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు సెట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లాజిక్ అనేది దీన్ని ఇక్కడ నుంచి బిగిన్ నుంచి ఎండ్ వరకు రాయొచ్చు. ఏ విధంగా రాయాలి బిజినెస్ లాజిక్ అనేది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్స్, డేటాబేస్ బ్లాక్స్ అనేది డిఫరెంట్ బ్లాక్స్ రూపంలో ఇలా రాయొచ్చు. బిగిన్ అంటే సో ఇక్కడ ఒక బ్లాక్ లాగా రాయొచ్చు. ఇప్పుడు ఒక బిజినెస్ లాజిక్ ఏంటి ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్ 3 to 4% అన్ని అకౌంట్స్కి యాక్టివ్ అకౌంట్స్కి అప్లై చేయాలి ఇంట్రెస్ట్ రేట్. అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలి ఫస్ట్ మనము ఏ అకౌంట్స్ అనేది అన్ని మొత్తం రిట్రీవ్ చేయొద్దా. we need to suppose if you want to scenario ఇక్కడ ఏంటి ఇది బిగిన్ ఎండ్ బ్లాక్ రూపంలో రాయొచ్చు. సో బ్లాక్ అనేది ఏంటి అనేది నేను చెప్తాను. సో బిజినెస్ లాజిక్ ఇక్కడ ఏముంటుంది ఫస్ట్ స్టెప్ ఏంటి మనము ఈ ఎగ్జాంపుల్లో సేవింగ్స్ అకౌంట్లో 3-4% ఉంది కదా ఇంట్రెస్ట్ రేట్. అన్ని అకౌంట్స్కి 3 to 4% ఇంట్రెస్ట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం we need to fetch all the data, all the employee details, savings accounts from savings table మీద నుంచి సేవింగ్స్ టేబుల్ నుంచి రిట్రీవ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి అప్లై interest of 3 to 4% for all accounts which are యాక్టివ్లో ఉన్నవి అన్నిటికీ అప్లై చేయాలి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ తర్వాత ఏంటి అప్లై చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అప్లై చేసిన తర్వాత we need to add interest amount to అకౌంట్ బ్యాలెన్స్లో యాడ్ చేయాలి అంతే కదా లాస్ట్ స్టెప్. సో ఈ 3 స్టెప్స్ ఉన్నాయి కదా 3 డిఫరెంట్ స్టెప్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఒక బ్లాక్లో రాయొచ్చు. ఒక బ్లాక్ అని రాయొచ్చు. ఇట్ కెన్ బి ఆల్సో ప్రెసెంట్ ఇన్ మోర్ దెన్ 1 బ్లాక్. ఒక బ్లాక్లో కాకుండా 2-3 బ్లాక్స్లో కూడా రాయొచ్చు. సో ఇదొక స్టెప్ అంటే ప్యాచెస్ లాగా ఒక ప్రోగ్రామ్ ఒక స్టెప్స్ అవన్నీ బ్లాక్ లాగా రాయొచ్చు. ఆ విధంగా ఇది సెకండ్ బ్లాక్, ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్లో రాయొచ్చు, ఇది ఒక బ్లాక్. అంటే 3 డిఫరెంట్ స్టెప్స్ని ఒక్కొక్క బ్లాక్ రూపంలో రాస్తే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఇంట్రెస్ట్ రేట్ కన్నా రాంగ్గా క్యాలిక్యులేట్ అయిందనుకో అప్పుడు మనం ఏ స్టెప్కి వెళ్తాము ఈ స్టెప్కి వెళ్తాం. ఇంట్రెస్ట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తుందో దాని లాజిక్కి వెళ్ళి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ కరెక్ట్ చేస్తాం. ఒకవేళ అప్డేట్ చేసేప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది, సో అమౌంట్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ మీద యాడ్ చేయనప్పుడు ఏం చేస్తాం ఈ బ్లాక్ వెళ్ళి ఏం తప్పు ఉంది ఏం కరెక్షన్స్ ఉన్నాయో చూసి మనము ఏం డీబక్ చేసి దానికి ఎక్కడ తప్పు తగ్గింది అనేది ఇక్కడికి వెళ్ళి చూస్తాం. సో మనము ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ప్రోగ్రామ్స్ అయినా కానీ టు బ్రేక్ ఇన్ డివైడ్ అండ్ రూల్ లాగా ఒక ప్రోగ్రామ్ని డివైడ్ చేసి రాస్తే మనకు రేపు మాడిఫికేషన్ చేసినప్పుడు కానీ డీబక్ చేసేటప్పుడు కానీ అది ఎక్కడ ప్రాబ్లం అనేది ఈజీగా అక్కడికి వెళ్ళి ఫిక్స్ చేయొచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ ఎస్క్యూఎల్లో కూడా చేయొచ్చు. కానీ ఎస్క్యూఎల్ ఏంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇదంతా కలిపి ఒకే క్వెరీలో రాయొచ్చు. క్వెరీలో రాసేప్పుడు ఏం చేస్తామంటే ఏమైనా మాడిఫికేషన్ చిన్న స్లైట్ మాడిఫికేషన్స్ ఉన్నాయనుకో ఈ చేసినప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పిఎల్ సీక్వెల్లో ఏంటి ఇంట్రెస్ట్ రేట్ రాంగ్ క్యాలిక్యులేట్ అయ్యింది అనుకో ఎగ్జాంపుల్
అప్పటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనము ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ అయిందో, రాంగ్ క్యాలిక్యులేషన్ అయిందో అక్కడికి వెళ్ళి చూస్తాం. ఓకే. మిగతా వాటిల్లో మనకి టచ్ చేయం కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడ మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తాం. మొత్తం అంతా టెస్ట్ చేయం కదా. అంతా టెస్ట్ చేయం కదా. కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయం కదా. కానీ ఎస్క్యూఎల్లో ఏమైనా చిన్న మాడిఫికేషన్ చేసినా కానీ ఆల్ 3 స్టెప్స్ని మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంపాక్ట్ అనేది ఎందుకు అంటే ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. కొన్ని క్వరీస్ ఉంటాయి, చూపిస్తారు ఎంత పెద్దగా ఉంటాయో. ఇప్పుడు చూడు, ఇదంతా కలిపి ఒకే ఎస్క్యూఎల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఈ ఎస్క్యూఎల్లోనే చూడు ఎలాగ రాశారు వీళ్ళు, జాయిన్ చేసి కండిషన్స్ అని రాసి ఇదంతా జస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాగా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అని రాయడం. ఇక్కడ ఫ్రమ్ అని పెట్టి ఈ టేబుల్ పెట్టి చూడు ఎన్ని జాయిన్ చేశారు. చూడు లెఫ్ట్ అవుట్ జాయిన్, ఇవన్నీ జాయిన్స్ అన్ని టేబుల్స్ని జాయిన్ చేశారు. చూడు ఎన్ని ఉన్నాయి చూడు, ఎంత పెద్దగా ఉన్నాడు. ఈ కండిషన్స్లో ఎక్కడ నాకు కొంచెం ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్క జాయినింగ్ కండిషన్స్ ఒక్కొక్క దాని ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఇవి ఒకవేళ ఇక్కడ కానీ కండిషన్ కానీ రాంగ్ క్యాలిక్యులేట్ చేసిందని టెస్ట్ చేయాలనుకో, ఈ భాగంలో సమ్ డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ని ఫిక్స్ చేసేప్పుడు ఏం చేస్తాము, ఇది మాత్రం మార్చేస్తాం. ఐడెంటిఫై చేయాలన్నా కానీ కష్టమే. ఎక్కడ తప్పు అనేది ఎక్కడ జరిగింది కూడా కష్టమే. ఎక్కడ ప్రాబ్లం జరిగింది సరే ఐడెంటిఫై చేసావు, ఎలాగో ఒకసారి కనిపెట్టేసిన తర్వాత కరెక్షన్ చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్ చేయొద్దా, వర్క్ అవుతుంది లేదనేది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ ఒకసారి టెస్ట్ చేయాలి. ఎందుకు ఇంపాక్ట్ ఇక్కడ నువ్వు మాడిఫై చేస్తే వేరే చోట ఇంపాక్ట్ అయిపోతుంది. ఈ కండిషన్స్లో జాయిన్ కండిషన్స్ కన్నా కరెక్ట్గా ఇవ్వకపోతే మొత్తం అంతా టెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్ని సినారియోస్ ఇక్కడ ఒక్కొక్కటి సినారియో కండిషన్స్ అంటే ఏంటి, ఒక్కొక్క సినారియో ఒక్కొక్కటి అర్థం అనమాట. అలా ఇవన్నీ మొత్తం అంతా ఒకటి అన్నీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఒక డ్రాబ్యాక్ అన్నమాట, ఎస్క్యూఎల్లో అన్నీ చేయలేము, కొన్నిటి వరకు మాత్రమే చేయవచ్చు. సో అందుకేనే పిహెచ్సిక్యూఎల్లో అనేది ఇదే పెద్ద క్వరీ ఉంది కదా, ఇదే కోడ్ని తీసుకెళ్ళి మనం బ్రేక్ చేసేసి ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, దాదాపు ఒక 5-6 టేబుల్స్ ఉంటాయి ఈజీగా. ఇట్ విల్ బి మోర్ దాన్ 10 టేబుల్స్, 10 కానీ 15 టేబుల్స్ ఉంటాయి మొత్తం ఈ నుంచి ఇది వరకు. ఈ 15 టేబుల్స్ని బ్రేక్ చేసేసి అర్థం చేసుకొని ఒక్కొక్క సింప్లిఫై చేసి కోడ్ చేసామనుకో, నీకు ఎక్కడ చేంజ్ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళి అక్కడే మాత్రం చేంజ్ చేస్తావు, మిగతా చోట్ల ఏం టచ్ చేయవు. సో ఇట్ విల్ ఫాలో ఎగ్జిస్టింగ్. సో అది అడ్వాంటేజ్ అన్నమాట పిఎల్సిక్యూఎల్లో వచ్చేసరికి. సో ఈ బ్లాక్ అనేది ఏంటి, సో వాట్ ఈస్ ఎ బ్లాక్ అంటే ఇట్స్ టు సీక్వెన్స్ సమ్. బ్లాక్ అంటే ఏంటి అంటే it is a set of small program to execute it is a small program smallest it is the smallest unit of program, smallest program to execute some set of business rules. Business rules ni cheyadam, execute cheyadam. So it is nothing but a block. How to define that block here? Block ante elaga begin end anamata.
సో బిగిన్ తర్వాత ఇంకొక బిగిన్ పెట్టచ్చు. దిస్ కాల్డ్ నెస్టెడ్ బ్లాక్ అంటారు. నెక్స్ట్ ఎండ్. ఈ బిగిన్కి ఎండ్కు నథింగ్ బట్ హౌ టు డిఫైన్ బ్లాక్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ బిగిన్ అండ్ ఎండ్. మధ్యలో ఈ బిగిన్కి ఎండ్కి మధ్యలో ఉన్న దాన్ని ఇక్కడ బిజినెస్ కండిషన్స్ అండ్ లాజిక్. ఓకే, ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇదే తీసుకొని వెళ్ళి ఇక్కడ చేయొచ్చు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టచ్చు. ఇక్కడ బిజినెస్ B1 కండిషన్స్ యాడ్ చేసాము. ఇక్కడ వెళ్ళి B2 ఇలా ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చు విత్ ఇన్ దట్. అండ్ మెయిన్ బ్లాక్ ఏది? మెయిన్ బ్లాక్ ఏది? ఫస్ట్ నుంచి బిగిన్ నుండి ఈ బిగిన్. దిస్ ఇస్ కాల్డ్ మెయిన్ బ్లాక్. ఇది అన్నది ఇన్నర్ బ్లాక్ అంటారు వీటిని. ఓకే, సో ఇవి కెన్ హ్యావ్ మల్టిపుల్, ఒకటి ఉండొచ్చు. ఒకటి మినిమం అనేది మెయిన్ బ్లాక్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రోగ్రామ్ రాశారు, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ. దిస్ ఈస్ బ్లాక్ అంటే అనానమస్ బ్లాక్ అంటే ఇక్కడ మనము ఈ డిక్లేర్ అని ఏం పేరు ఇవ్వాలి కదా. అనానమస్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్. మనం ఏం ఈ ప్రోగ్రామ్కి ఏమైనా పేరు పెట్టామా? పెట్టలేదు కాబట్టి డిక్లేర్ బిగిన్ ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏ బిజినెస్ రాసామో ఎవ్రీథింగ్ విల్ బి దేర్ హియర్. అంటే స్టోర్ చేయలేము. నేమ్డ్ బ్లాక్ అందుకు పేరు పెట్టనివి అన్ని నథింగ్ బట్ అనానమస్ బ్లాక్. అనానమస్ బ్లాక్స్లో ఏంటి, ఒక డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ. దాని పేరు ఉండదు కాబట్టి ఏం చేయాలి? వీ కెనాట్ స్టోర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ డేటాబేస్లో స్టోర్ చేయలేము. స్టోర్ అవ్వదు ఎందుకంటే పేరు లేదు కాబట్టి. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేస్తాం, టేబుల్కి ఒక పేరు ఇస్తామా? ఇస్తాం. అంటే పేరు ఇచ్చినప్పుడు, క్రియేట్ చేసినప్పుడు పేరు ఉంటుందా? అది ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చా? టేబుల్ డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, పేరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ అనానమస్ బ్లాక్లో ఇది చేయలేము. కానీ ఎందుకు? పర్పస్ ఎందుకు? ఇలా పేరు చేయనప్పుడు, స్టోర్ చేయనప్పుడు ఎందుకు? ఏం అవసరము? ఈ అనానమస్ బ్లాక్స్ ఎందుకు వాడతారు? ఎక్కడ వాడతారంటే మనం ప్రోగ్రామ్ రాసింటాం కదా, ఏది నేమ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, ప్యాకేజెస్, అవన్నీ వాటిని టెస్ట్ చేయడానికి అనానమస్ బ్లాక్స్ వాడతారు. ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే టెస్ట్ చేయడానికి ఉపయోగం ఒకటి. where this is used ఎక్కడ యూజ్ చేస్తారు అంటే it is used to test the program, test the name programs, or named program కాకుండా to verify or to run the some ఒక బ్లాక్ ఏదైనా ఒక టెస్ట్ చేయడానికి run the set of blocks ఒక బ్లాక్స్ని టెస్ట్ చేయాలనుకో, ఏమైనా బిజినెస్ లాజిక్ కండిషన్స్. ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, సేవింగ్స్ అకౌంట్స్ అన్నిటికీ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి, ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసేదానికి అది కూడా చెక్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. దానికి ఒక ప్రోగ్రామ్ రాసుకొని చేయొచ్చు. దానికి అంటే స్టోర్ చేయడం అవసరం. ఒకసారికి వెళ్ళి అది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తామనుకో, ఇంట్రెస్ట్ రేట్ కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలనుకో, అప్పుడు అనానమస్ బ్లాక్స్ వాడతారు. వెరిఫై చేసుకోవచ్చు. దానికి సపరేట్గా పేరు పెట్టి, ఎందుకు ఇవన్నీ స్టోర్ అవుతాయి కదా డేటాబేస్లో,
మనకు స్టోర్ చేయకుండా అవసరం లేకుండా మనకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం టెస్ట్ చేయాలనుకో, వెరిఫై చేసి ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ అవుతుందా, కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ అవుతుందా చెక్ చేసుకోవాలంటే అప్పుడు ఈ అనోనిమస్ బ్లాక్స్ వాడతారు. దానికి ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. స్టోర్ చేసుకునే అవసరం లేదు కదా! అప్పుడు ఇది వాడతారు. సో, ఇప్పుడు అర్థమైందా ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది? ఓకే. ఓకే. ఇక్కడ చూడు. PL SQL బ్లాక్ అంటారు దాన్ని. నథింగ్ బట్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ PL SQL బ్లాక్స్ అంటారు. సో, నేమ్డ్ ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, నేమ్డ్ బ్లాక్స్ అనేది ఏంటి? ట్రిగ్గర్స్ మళ్ళా టైప్, ఆబ్జెక్ట్, మళ్ళా టైప్ బాడీ, మళ్ళా ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసరికి 2 రకాల ప్యాకేజెస్‌లో 2 టైప్స్ ఉన్నాయి. ఏది? స్పెసిఫికేషన్స్ ఒకటి, స్పెసిఫికేషన్ అండ్ ప్యాకేజ్ బాడీ. ప్యాకేజ్ బాడీ, టైప్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఇన్ని రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు డేటాబేస్‌లో. ఓకే. సో, ఇప్పుడు ఎట్లా ఉన్నది చెప్తాను. ఇప్పుడు మీకు అనానిమస్ బ్లాక్స్ అంటే అర్థమైంది కదా! PL SQL బ్లాక్స్ అని. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ PL SQL బ్లాక్ అని అర్థం. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్. సో, అంటే ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు నేమ్డ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆల్ PL SQL blocks which have a name to the program is called name. సో, ఇప్పుడు ఫంక్షన్స్ ఏంటి అని చెప్తాను. ఫంక్షన్స్. సో, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ which returns value of a single data type. If function is nothing but it's a sequence of a program. It's a kind of named program. A program named program which returns values of single data type. డేటా టైప్ అంటే నేను చెప్తాను ఈ డేటా టైప్ ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయా అని దీంట్లో. ఇది నథింగ్ బట్ ఫంక్షన్. సింగిల్ వాల్యూ అంటే సింగిల్ రిటర్న్స్ వాల్యూ కానీ వాల్యూస్ కానీ చేసుకోవచ్చు. సో, అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫంక్షన్ ఏంటి? ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇన్పుట్స్ చేసి పంపిస్తాం. ఇన్పుట్ ఒక ప్రోగ్రామ్‌కి అంటే ఫంక్షన్ అనేది నథింగ్ బట్ సింటాక్స్ చూపిస్తాను. ఎలా అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ f underscore employee savings interest అని పెట్టేసాం అనుకో. I underscore savings
phone number SIM number as పెట్టేసి ఇక్కడ డిక్లేర్ అనేది వర్డ్ ఉండదు, బిగిన్ ఉంటుంది, రైట్ బిగిన్ ఉంటుంది, ఈ బిగిన్ ఎండ్. సో బిగిన్కి ఎండ్కి మధ్యలో రిటర్న్ అనేది వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ నథింగ్ బట్ అవుట్పుట్. దీని అవుట్పుట్ అనమాట ఫంక్షన్కి. అంటే నేనేమైనా వాల్యూ ఇన్పుట్ పాస్ చేస్తే ఏమవుతుంది, ఈ ఎగ్జాంపుల్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్లో నాకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది ఇది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ ఫంక్షన్ ఎందుకు వాడామంటే, ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇది సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్. క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఫస్ట్ టైం క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది క్రియేట్ అవుతుంది. ఏ పేరు మీద ఏం చేయాలా, క్రియేట్ ఏ ఫంక్షన్ విత్ దిస్ నేమ్, ఇది పేరు ఫంక్షన్కి పేరు. ఫంక్షన్స్కి పేరు ఎఫ్_తో స్టార్ట్ చేయాలి. ఇది స్టాండర్డ్స్ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో కావడం. ఓకే, అంటే ఎఫ్_, అంటే ఎఫ్ అంటే ఫంక్షన్ అన్నట్టు. ఇప్పుడు ఫంక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ పెట్టామనుకో, ఇది ఫంక్షనా, ప్రొసీజరా, ప్యాకేజా అనేది ఏమనేది తెలియదు కదా. జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం ఒక నేమింగ్ నామన్క్లేచర్ అంటారు. అంటే ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. అంటే ఎఫ్_తో స్టార్ట్ చేస్తే, లేకపోతే కొంతమంది ముందు ఇస్తారు, కొంతమంది ప్రోగ్రామర్స్ _f అని లాస్ట్లో ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి, లాస్ట్లో జనరల్గా ఫస్ట్ ఇవ్వరు, కొంతమంది _f అని వస్తారు, అంటే ఇది ఫంక్షన్ అర్థం. లేదు అంటే కొంతమంది ఫ్రంట్లో ఇస్తారు. ఎట్లయినా వాడుకోవచ్చు, ఎట్లయినా ఏ ఇచ్చినా కానీ ఒక స్టాండర్డ్స్ ఫాలో కావాలా. ఓకే, సో నేనైతే జస్ట్ నార్మల్గా అయితే నేను _f అని లాస్ట్లో ఇస్తాను, వేరే పేరు ఇచ్చేసి. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది దీని పర్పస్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. సేవింగ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి క్యాల్కులేట్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎఫ్ అని పెడతాం. ఈ పేరు ఇచ్చేప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ 32 క్యారెక్టర్స్ కన్నా మించకూడదు. పేరు ఇచ్చేప్పుడు లిమిటేషన్ ఉంది. సో ఇది సెట్ చేస్తే మొత్తం ఒక 16 క్యారెక్టర్స్ షార్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంది, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ కాబట్టి సేవింగ్స్కి ఇంత పూర్తిగా రాయడం అవసరం లేదు. అంటే ఒక్కొక్క వర్డ్ వచ్చి షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ 5 క్యారెక్టర్స్. 5 అనేది లాస్ట్. అంటే ఇప్పుడు 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సేవింగ్స్కి ఎట్లా రాస్తాము, సేవింగ్స్ అని SAV సేవింగ్స్ అని క్యాల్కులేట్ సేవింగ్స్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా రాస్తామంటే ఇంట్రెస్ట్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఈ విధంగా రాయొచ్చు షార్ట్గా. ఎందుకంటే అట్లా రాసుకుంటా పోతే ఇట్ కెన్ ఎక్సీడ్ బియాండ్ 32 క్యారెక్టర్స్ కాబట్టి సో లిమిటేషన్ పెడతాం. ఎందుకంటే ఇది ఎక్కడ కానీ బుక్లో కానీ రాయరు, కాకపోతే మనం ఒక ప్రాసెస్ ఫాలో కావాలి కాబట్టి ప్రాసెస్ ప్రకారంగా చేస్తాం. క్యాల్కులేట్ చేయాలి కాబట్టి క్యాల్కులేట్ ఇంట్రెస్ట్, క్యాల్కులేట్ అంటే CALC అని క్యాల్కులేట్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే ఓకే, ఇది ఏంటి ఇక్కడ వచ్చేసరికి బ్రాకెట్ ఓపెన్ చేసాము. ఇది ఆప్షనల్. ఇది నథింగ్ బట్ ఇన్పుట్. ఇది IN అని పెట్టాలి. డిఫాల్ట్గా IN ఏమి ఇవ్వకపోతే ఇది ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇన్ అంటే ఇన్పుట్ అన్నమాట. అవుట్పుట్ ఇక్కడ ఏముంది, మనకి అవుట్పుట్ ఇక్కడ పెట్టినాం, దట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్. ఇది నేను అకౌంట్ నెంబర్ పాస్ చేస్తే నాకు ఇక్కడ రిటర్న్ అవ్వాలి. ఏమి ఇవ్వాలా, ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అవుట్పుట్ _, ఇంట్రెస్ట్ అమౌంట్ AMT అమౌంట్. ఓకే, కానీ ఇక్కడ ఇదేంది, నథింగ్ బట్ వేరియబుల్.
ఈ వేరియబుల్ మనం డిఫైన్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఇది ఇలాగా పెట్టేసి వాట్ ఈస్ దిస్ నెంబరా డేటా టైపా ఏ డేటా టైప్ ఇది నంబర్ నెంబర్ అందుకు నెంబర్ అని పెట్టాలి డిఫాల్ట్ వాల్యూ ఏం పెట్టాలా 0 పెట్టాలి 0 ఓకే ఇది 0 ఓకే ఏమి ఇవ్వకపోతే 0 రిటర్న్ చేస్తుంది ఓకే ఇలా పెట్టాలి సో ఇక్కడ బిజినెస్ లాజిక్ ఎంతైనా రాయొచ్చు లాస్ట్లో ఎండ్లో మాత్రము ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో మన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉందనేది రిటర్న్ చేయాలి ఇది ఫంక్షన్ పర్పస్ ఈ ఫంక్షన్ పర్పస్ ఏంటి ఇంకా ఫ్రీక్వెంట్గా వాడతాం కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్లో 3 to 4% అంటే ఇది 3 to 4% అనే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఉంటుంది కదా ఇది అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్ నెంబర్ తీసుకొని మనం ఏం చేస్తాము దాని అకౌంట్ నెంబర్ యొక్క బ్యాలెన్స్ ఏంటి చెక్ చేస్తాం అప్పుడు ఏంటి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఏంటి ఏసీసీటీ బ్యాలెన్స్ ఫ్రమ్ let us take this example from savings table నుంచి where అప్పుడు ఏం పెడతాం ఇక్కడ కండిషను where అకౌంట్ అండర్స్కోర్ నెంబర్ ఈక్వల్ టు ఏ నెంబర్ ఇవ్వాలా ఇక్కడ మనం ఏం పాస్ చేస్తామో ఆ అకౌంట్ నెంబరే కదా అప్పుడు ఇది తీసుకెళ్ళి అకౌంట్ నెంబరు ఒకే అకౌంట్ రెండు అకౌంట్స్ ఉంటాయా ఒకే పేరు మీద నెంబరు ఉండవు కదా సో ఉండవు కాబట్టి ఇక్కడ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ మోర్ దెన్ 1 అనేది దానికి సపరేట్ ప్రాసెస్ ఉంది ఇక్కడ లోపల రాస్తాం కదా బిగిన్కి ఎండ్కి మధ్యలో అప్పుడు సెలెక్ట్ క్వరీస్ ఇక్కడ వాడతాం ఇక్కడ వాడకూడదు బిగిన్ ముందర వాడకూడదు ఇక్కడ ఇప్పుడు వాడతాం అనేది అది నేను చెప్తాను కర్సర్స్లో కొన్ని చోట్ల వాడతాము అది ఇప్పుడు కర్సర్స్ టాపిక్ ఉన్నప్పుడు చెప్తాను ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను రియల్ టైంలో ఇలాగా ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా ఈ అకౌంట్ నెంబర్ పాస్ చేసి మనం ఏం చెక్ చేయాలా ఫస్ట్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న దానికి మనం ఏం చేయాలా ఇంట్రెస్ట్ అప్లై చేయాలా ఈ అకౌంట్ నెంబర్ బ్యాలెన్స్ ఉందా ఇది ఒక వాల్యూ రిటర్న్ చేస్తే రిటర్న్ చేసినప్పుడు ఏం చేయాలా ఇంటూ అని పెట్టాలి ఇక్కడ ఇంటూ ఏమి ఎన్ అకౌంట్ అమౌంట్ బ్యాలెన్స్ కాబట్టి ఎస్ఎస్సిటి అండర్స్కోర్ బ్యాలెన్స్ ఇది ఒక వేరియబుల్ కదా ఇది కూడా డిఫైన్ చేయాలి పైన అక్కడ మనకి ఏ అవసరం ఉంటుందో మొత్తం అన్ని డిఫైన్ చేయాలి ఓకే అకౌంట్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ డిఫైన్ చేశాను ఓకే అకౌంట్ బ్యాలెన్స్ ఉంది కదా కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్స్ వచ్చింది నెక్స్ట్ టైం అప్లై చేయాలి ఏం చేయాలి ఈ సినారియోలో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ అప్లై చేయాలి ఇంట్రెస్ట్ అప్లై చేయాలంటే ఏంటి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏంటి ఇదే కదా ఈ వేరియబులే కదా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు కదా మనం ఇదన్నీ ఈక్వల్ టు అనేది ఎట్లా ఇస్తామంటే ఈక్వల్ టు ఈ విధంగా ఇవ్వాలి కోలన్ ఈక్వల్ టు అని అర్థం అసైనింగ్ వేరియబుల్స్ ఇట్లా డైరెక్ట్గా ఇట్లా ఇవ్వకూడదు జావా ప్రోగ్రామ్లో డైరెక్ట్గా ఈక్వల్ టు 0 పెడతారు కానీ ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో కోలన్ ఈక్వల్ టు అని అంటాం కోలన్కి ఈక్వల్ టు పెట్టినప్పుడు స్పేస్ ఇవ్వకూడదు మళ్ళా కలిపే ఉండాలి ఈక్వల్ టు ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి 3 to 4% కాబట్టి ఏంటి ఈ అకౌంట్ బ్యాలెన్స్ ఫార్ములా ఏంటి మనకి అకౌంట్ బ్యాలెన్స్ ఇంటూ అంటే ఇది స్టార్ అన్నట్టు ఇంటూ ఇక్కడ 3% ఉందనుకో 3/100 అన్నట్టు ఓకే అంటే ఏంటి ఇదంతా కలిపి ఒక బ్రాకెట్లో పెట్టి ఇలా పెట్టి అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ ఇంటూ 3/100 అన్నట్టు అది ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చి డెరైవ్ చేసిన వాల్యూని దీని వాల్యూ వేరియబుల్లో అసైన్ అవుతుంది అసైన్ చేసిన తర్వాత ఈ వాల్యూని మనం రిటర్న్ చేస్తాం అయిపోయింది కదా ఒకవేళ డేటా లేకపోతే ఇక్కడ ఏంటి పరిస్థితి ఈ అకౌంట్ నెంబర్ లేకపోతే మనం రాంగ్ అకౌంట్ నెంబర్ పాస్ చేసాం లేదు అకౌంట్ నెంబర్ లేదు అప్పుడు ఏం చేస్తుంది ఈ క్వరీ
డేటా ఇస్తుందా? ఉంటుందా? ఉండదా? ఉండదు సార్. ఉండదన్నప్పుడు ఏం చేయాలి మనము? ఈ ప్రోగ్రామ్‌కి అర్థం కాదు కదా! ఉందా లేదా అని తెలీదు కదా! హ్మ్. అప్పుడు ఏం చెప్పాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ వెన్ అదర్స్. జస్ట్ సింటాక్స్ చెప్తాను. నేను దాన్ని నా టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఏం చేయాలనేది. ఓకే. ఏం చేయాలనేది. ఇప్పుడు ఏం చేస్తది? ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతది. ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతది రన్ చేసినప్పుడు. హ్మ్. రన్ చేసినప్పుడు ఫెయిల్ అవ్వకూడదు కదా! మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్ పాస్ చేసినప్పుడు. అంటే ఇక్కడ ఏం చేయాలా? DBMS ఒక అవుట్‌పుట్ మనం ప్రింట్ఎఫ్ లాగా సి లాంగ్వేజ్ తెలుసు కదా! హ్మ్. ప్రింట్ఎఫ్ అనేది నథింగ్ బట్ ఇది పుట్ అండర్ స్కోర్ లైన్ ఉన్నప్పుడు దిస్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి? ఇది పైప్. ఏ అకౌంట్ నంబరు? అకౌంట్ నంబరు ఏది? ఈ అకౌంట్ నంబరు. మనం ఇచ్చిన అకౌంట్ నంబర్. సో, పాస్ చేసి ఇన్పుట్ అకౌంట్ నంబరు అది వాల్యూ రీప్లేస్ చేస్తాయి. కంకాటినేట్ ఇవన్నీ చెప్తాను ఏంటన్నది. డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది సింగిల్ కోడ్ పెట్టాలి. సింగిల్ కోడ్లో పెట్టాలి ఇది. ఇలా డస్ నాట్ ఎగ్జిస్ట్ పెట్టేసి సింగిల్ కోడ్ పెట్టి కోలన్ ఇవ్వాలి. ఓకే. సో ఇది దాని అర్థం. ఓకే. హ్మ్. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అమౌంట్ అనేది చూసుకోవాలంటే ఈ అమౌంట్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేయొచ్చు మనం. హ్మ్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ చెక్ చేసుకోవచ్చు. ఇది వాల్యూ రిప్లేస్ చేయొచ్చు. ఓకే. ఇది ఓకే. ఓకే. సో ఇది అర్థం. దీని అర్థం. ఇలాగనే సేమ్ ఇది రిటర్న్ ఇక్కడ ఏంది అవుట్‌పుట్ మనకు ఫెయిల్ అయినప్పుడు మనకు ఇక్కడ కూడా రిటర్న్ అవ్వాలి. ఏమని? ఇది అకౌంట్ నెంబర్ కాదని అర్థం చెప్పాలి. అది ఇది టెక్స్ట్ రూపంలో పెట్టాలి. ఇది ఇట్లా పెడతాం చూద్దాం. దానికి ఒక వేరియబుల్‌లో పెట్టాలి. ఇక్కడ ఏది ఒక క్యారెక్టర్ లాగా. క్యారెక్టర్ కదా టెక్స్ట్ అనేది. హ్మ్. p_output nothing but var to 100,000 ఆర్బిటేషన్. సో ఇదంతా కలిపి ఇక్కడికి వచ్చేసరికి వేరియబుల్ ఈ వేరియబుల్ ఇవ్వాలి పేరు. ఎట్లా అసైన్ చేయాలి? ఈక్వల్ టు అని పెట్టాలి. అంటే ఈ వేరియబుల్ మొత్తం దీంట్లో ప్రింట్ అవుతుంది కాబట్టి ఇదంతా పెట్టిన అవసరం లేదు సెకండ్ టైం. జస్ట్ ఆ వేరియబుల్ ఇచ్చేస్తే అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఏ వాల్యూ స్టోర్ ఉంటుందో అదే ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా? సో దిస్ ఇస్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఎందుకు ఫ్రీక్వెంట్గా ఫంక్షన్స్ ఎందుకు వాడతారంటే ప్రొసీజర్స్ కూడా వాడచ్చు కదా అంటే ప్రొసీజర్కి ఫంక్షన్కి తేడా ఏంటంటే ఇక్కడ ఒక వాల్యూ రిటర్న్ చేస్తాయి. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇంకొకటి ఉంది. ప్రింట్ అయిన తర్వాత వీ నీడ్ టు పుట్ రిటర్న్ ఇది వేరియబుల్ రిటర్న్ చేయాలి. ఇది ఏముంటుందో అది ఇవ్వాలి. అవుట్పుట్ ఇవ్వడం కాకుండా ఇది రిటర్న్ పాస్ అవుతుంది. రిటర్న్ స్టేట్మెంట్ షుడ్ బి ప్రెసెంట్. ఇది నార్మల్ సినారియోలో ఏమి ఎర్రర్ లేకుండా ఉన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో ప్రోగ్రామ్ ఎక్సెప్షన్లోకి వెళ్ళి అక్కడ కూడా రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్. ఫంక్షన్స్ ఎందుకు వాడతారంటే ఇది ఎక్కువ సార్లు మనకు అవసరం కదా, ప్రతిసారి చేయాలి కదా. ప్రతి అకౌంట్కి కానీ ప్రతి రిపీటెడ్ ప్రాసెస్ ఉందనుకో, రిపీటెడ్ లాజిక్ ఏమైనా ఉందనుకో దాన్ని ఫంక్షన్లో పెట్టేసి పెడతాం. ఎక్కువగా దేనికి వాడతారంటే క్యాలిక్యులేషన్స్ కానీ
టు యూస్డ్ టు ఇప్పుడు ఎందుకు ఎక్కువ డిఫైన్ చేస్తామంటే ఎక్కువగా సార్లు. సో దిస్ ఈజ్ యూస్డ్ టు డిఫైన్ when there is frequently used frequent logic అన మనము రన్ చేయాలంటే. సో దిస్ ఈస్ లాజిక్ కానీ బిజినెస్ కండిషన్స్ కానీ ఫ్రీక్వెంట్గా మనకు అవసరం ఉందనుకో, ఏదన్నా లాజిక్ క్యాల్కులేషన్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఏదైనా అథమెటిక్ క్యాల్కులేషన్స్ కానీ ఏదైనా కానీ ఒక బిజినెస్ లాజిక్ కానీ అది ఉందా లేదా, అకౌంట్ ఉందా లేదా చెక్ చేయడం కానీ అలాంటి కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడేది, అవన్నీ తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడేస్తాం. అంటే బ్రేక్ చేయొచ్చు ఒక ప్రోగ్రామ్ని అలాగా. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఏముంది, ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఇంట్రెస్ట్ అంటే ఈ స్టెప్ కవర్ అయినట్టు కదా. నాకు ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ నేను అకౌంట్ నెంబర్ పాస్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేస్తాము, ఇదే ప్రోగ్రామ్ తీసుకున్నాం. లెట్ అస్ సే ప్రొసీజర్. నెక్స్ట్ థింగ్ ఏంది, ప్రొసీజర్. ఈ ప్రొసీజర్కి ఫంక్షన్కి ప్రొసీజర్కి నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నీకు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు నీకు అర్థం అయిపోతుంది. ఇక్కడ ఫంక్షన్ బదులు ఏముండాలా, ప్రొసీజర్ ఉండాలి. ప్రొసీజర్ పేరెంట్ పెట్టాలి. ప్రొసీజర్. ఈ ప్రొసీజర్కి ఏంటి లాజిక్ పెడదాం ఇక్కడ, క్యాల్కులేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ పిఆర్ఓసి పెడదాం. ఇక్కడేముంది మనకి, ఇంకేం పాస్ అవ్వాలా, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. కానీ మనకు అకౌంట్ బ్యాలెన్స్లో యాడ్ చేయాలి. ఈ స్టెప్ ఏంటి, ఈ స్టెప్ ఉంది చూసావా, వీ నీడ్ టు యాడ్ ఇంట్రెస్ట్ టు ద అకౌంట్ బ్యాలెన్స్. అకౌంట్ బ్యాలెన్స్లో యాడ్ చేయాలి కదా. ఇది ఉంది కదా, దీన్ని అకౌంట్ బ్యాలెన్స్లో ఇక్కడ మనం ఏం చేయాలా, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవన్నీ చూద్దాం, అవసరం ఉంటే వాడతాం. ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ అమౌంట్తో పాటు అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి లెట్ us say we will add one more column. ఇక్కడ మన ఇన్పుట్, ఇక్కడ డిక్లరేషన్ పార్ట్లో ఇది ఒక డిక్లరేషన్లో I__ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్పుట్ O__ అకౌంట్ బ్యాలెన్స్ ఫైనల్ బ్యాలెన్స్. అకౌంట్ అంటే ACCT పెడతాం. ఏంటి అవుట్ అంటే అవుట్పుట్ నెంబర్. ఓకే, ఇలా అవుతాం. ఎందుకు ఇక్కడ డిఫైన్ చేశాను ఇక్కడ అంటే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం ఇన్పుట్గా పెట్టాం, డిఫైన్ చేసాం. అంటే ఇన్పుట్ మాత్రమే పాస్ అవుతున్నట్టు, రిక్వెస్ట్ పంపించినట్టు. అవుట్పుట్ మనం ఏం అవసరం లేదు, రిటర్న్ చేస్తుంది ఆటోమేటిక్గా. అవుట్ అంటే అవుట్ వేరియబుల్ ఇది. ఓకే, అవుట్ అంటే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ అకౌంట్ నెంబర్ పాస్ చేస్తాం. ఈ అకౌంట్ నెంబర్ పాస్ చేస్తాం, సేవింగ్స్ అకౌంట్ నెంబర్. ఇక్కడ ఏం చేసాము, అకౌంట్ బ్యాలెన్స్ తీసుకున్నాం. అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న దాన్ని ఇంట్రెస్ట్ రేట్కి ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ చేయాలి. అంటే ఈ అమౌంట్ ఏం ఇక్కడ లాజిక్ ఇక్కడ దాని తర్వాత సార్ ఏం చేయాలా ఇప్పుడు చెప్పు. యాడ్ ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలా, ఇది ఇంట్రెస్ట్ అమౌంట్. ఇంట్రెస్ట్ రేట్ అమౌంట్ అంటే ఇది ఉంది కదా, ఆల్రెడీ ఇచ్చింది కదా ఫంక్షన్. ఇది ప్లస్ ఏ అమౌంట్ యాడ్ చేయాలా, అకౌంట్ బ్యాలెన్స్. ఈ అమౌంట్
అమౌంట్ యాడ్ చేసి ఇస్తాం ఇట్లా. అంటే దేంట్లో పెట్టాలా? ఈ ఫైనల్ అకౌంట్ కదా ఇది, ఇది రిటర్న్ చేయాలి. అంటే ఏంటి? ఈ అకౌంట్ బ్యాలెన్స్, ఫైనల్ బ్యాలెన్స్ ఎంత? ఇంట్రెస్ట్ ప్లస్ బ్యాలెన్స్ కలిపి ఫైనల్ అకౌంట్ బ్యాలెన్స్. ఇది దీంట్లో రిటర్న్ ఉండదు స్టేట్మెంట్, ఇది వాడకూడదు అంతే. బికాస్ వీఆర్ రిటర్న్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్, దాని బదులు అవుట్ అనేది ఇక పెట్టాం. ఇది అవుట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెట్టచ్చు, అది కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది విషయం. బ్యాలెన్స్ వెరిఫై చేయొచ్చు. అమౌంట్ ఈస్ ఇది ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఈ ఎక్సెప్షన్ రావు కదా. ఒకవేళ ఉంటే దిస్ అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది, ఇది కరెక్ట్. ఇది మార్చకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్సెప్షన్, ఈ అకౌంట్ రాకపోతే, లేకపోతే ఇది అవుట్పుట్ ఏంటి, జస్ట్ ఇదే అంతే. ఇక్కడ అసైన్ చేసా కాబట్టి ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది బ్యాక్ రిటర్న్. ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది? ఇది వేరియబుల్ కాబట్టి ఇది అవసరం, రిటర్న్ ఇది తీసేయాలి, ఇక్కడ ఉండకూడదు, ఇది ఉండకూడదు. ఓకే, సో ఇది అర్థమైంది కదా. 3 స్టెప్స్ మనం కవర్ చేసాం. అకౌంట్ ఫెచ్ చేసినాము, అకౌంట్ నెంబర్కి ఇంట్రెస్ట్ అప్లై చేసాము, అమౌంట్ యాడ్ చేసాము. ఇది విడివిడిగా రాసాము. ఎందుకు విడివిడిగా? ఇది ఫంక్షన్, ఇది ప్రొసీజర్. ప్యాకేజ్ ఇస్ వాట్? ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ it is set of all functions, procedures and variables అని అర్థం. ఓకే, functions, procedures and packages. అదే ఏదైనా ఆప్షనల్, ఇది కూడా ఆప్షనల్లే. ప్రొసీజర్స్ ఉండొచ్చు, ప్యాకేజెస్ ఉండొచ్చు, ఆర్ వేరియబుల్స్ ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి మ్యాండేటరీ. వేరియబుల్ అని ఉండాలా? వేరియబుల్ ఉంటే ఇది ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే వేరియబుల్ ఉంటే వేరియబుల్తో పాటు అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి మ్యాండేటరీ. ఓకే, చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఫంక్షన్ ఈస్, ప్యాకేజ్ ఈస్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. దీంట్లో ఏంటి ప్యాకేజ్ అంటే? ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇది ఫస్ట్ పార్ట్ ఏంది అంటే స్పెసిఫికేషన్. ఆన్ ప్యాకేజ్ బాడీ. ప్యాకేజ్ బాడీ, ఎక్కువ బాడీ అన్నట్టు ప్యాకేజ్ అంటే. ఓకే, స్పెక్ అంటారు, లేకపోతే బాడీ అంటారు. సో దీన్ని ఏ విధంగా రాస్తాము మనం? ఇది 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 ఉంది కదా ఆల్రెడీ మనకి. సో దీన్నే ప్యాకేజ్ లాగా ఎలా రాద్దాం అనేది చెప్తాను ఇప్పుడు. ఇది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది, పెద్ద స్క్రీన్ కాబట్టి. నోట్ ప్యాడ్ ఇన్స్టాలేషన్ చేసావా? క్లియర్ అయ్యాలి. చేశాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. చూసావా? బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. ఈ ప్యాకేజ్ పేరు ఏంటి? క్యాల్కులేట్
interest amount pkg అని పెట్టేసి as an end of name ఇలా రాయాలి. తర్వాత నేను చెప్పాను కదా ప్యాకేజ్ స్పెక్ 2 అని. ప్యాకేజ్ స్పెక్ దీన్ని ఏమంటారంటే నేను చెప్తాను. ఇంకా ఇక్కడ ఈజీ దట్ ప్యాకేజ్ బాడీ యాజ్ అని పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది. దీన్ని ఏమంటారంటే ఇది స్పెక్ అంటారు. అండ్ ప్యాకేజ్ బాడీ ఇది అంటారు. ప్యాకేజ్ బాడీ అంటే డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు 2 డిఫరెంట్గా స్టోర్ అవుతుంది. కానీ ఈ పేరు ఏమి ఇస్తావో అదే పేరు ఇవ్వాలి. ఇక్కడ ఒక్కోసారి ప్యాకేజ్ బాడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇదే ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ విచ్ స్టోర్స్ ఓన్లీ డిక్లరేషన్ ఏంటి ఏది ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఆర్ వేరియబుల్స్ ఏదైనా కానీ ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ వేరియబుల్స్ కానీ దీన్ని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనం రాసిన ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ ఉంది కదా. సో ఈ ప్రోగ్రాంలో స్పెసిఫికేషన్ ఏది దిస్ ఈస్ కాల్డ్ స్పెక్. ఇక్కడ ఫంక్షన్ రాసాం కదా రిటర్న్ ఏది ఇక్కడ ఏముంది రిటర్న్ చేసాము నెంబర్ కాబట్టి ఇక్కడ సారీ నేను మిస్ చేశాను ఇక్కడ ఈ పాయింట్. ఇది యాజ్ ఫంక్షన్ పేరు రిటర్న్ చేయాలి కాబట్టి నెంబర్ ఇది నెంబర్ ఇది రిటర్న్ నెంబర్ ఇది డిఫైన్ చేయాలి. ఇట్లా దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్. ఇది స్పెసిఫికేషన్ ప్రొసీజర్కి ఇది ప్రొసీజర్కి. ఇది ప్రొసీజర్. దీన్ని ఏమంటారంటే సో డిక్లరేషన్ పార్ట్. ఇక్కడ డిఫైన్ చేస్తే దీన్ని బాడీలో డిఫైన్ చేయాలి ఇక్కడ. సో ఏ లాజిక్ ఇది సేమ్ లాజిక్. ఇది ఉంది కదా పైన ఇక్కడ ఏముంది ఇదే ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఇక్కడ డిఫైన్ చేయాలి. యాజ్ అని పెట్టేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ లేకుండా ఇదంతా లేదు మనకి క్రియేట్ ఆర్ రీప్లేస్ రాయకూడదు. ఫంక్షన్ నేమ్ అని పెట్టాలి. సో ఎండ్ అంటే ఇక్కడ ఎండ్ ఈ ప్రొసీజర్ ఈ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ ఫంక్షన్ పేరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎండ్ అని పెట్టినా సరిపోతుంది. ఇదంతా కలిపి ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ ఇదే తీసుకెళ్ళి. ఇప్పుడు ప్రొసీజర్ ఎక్కడి నుంచి కాపీ చేయాలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ. ఇలాగా ఈ కోలన్ ఇవ్వాల్సిన ఇక్కడ ఇది ఇవ్వనవసరం. మీకు అర్థమైందా ప్యాకేజ్ అంటే ఎలా అన్నది ఏమంటే ఇదంతా కలిపి ఒక ప్రోగ్రామ్. సో ఈ ప్యాకేజ్ అంటే దిస్ ఇస్ అప్ టు హియర్ ఇట్ ఈస్ కాల్డ్ స్పెక్, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్ బాడీ అని అర్థం. ఇట్ కంటైన్స్ ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ బాడీ, బోత్ ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్. కానీ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ పేరు ఇవ్వాలి ప్యాకేజ్. డిస్క్రైబ్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఏంటి ఇవన్నీ సింటాక్స్ చూపిస్తుంది డిస్క్రైబ్ చేస్తే. ఇది ప్యాకేజ్ బాడీ అంటే ఈ ప్యాకేజ్ బాడీలో ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇవంతా.
ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ బాడీ అంటే ఏంటి? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా జగదీష్? లేదు సార్. ఇదంతా నేను కోడ్ పంపిస్తాను నీకు, ఒకసారి చూడు. ఓకే, సో ఇది అర్థం, దీని పర్పస్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఈ ఫంక్షన్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ అంతా ఫ్రీక్వెంట్గా వాడుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇది కాల్ చేయాలంటే ఎలాగా కాల్ చేయొచ్చు? ఈ ప్యాకేజ్లో ఉన్న ఫంక్షను అర్థం అంటే ఎట్లా, హౌ ఇది కాల్ చేసేప్పటికి ఏం చేస్తాయి? ఈ ప్యాకేజ్ క్రియేట్ చేస్తుంది. నేను ఇది మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ పాస్ చేసేదాన్ని. అప్పుడు ఎట్లా కాల్ చేస్తాను? ప్యాకేజ్ పాడ్ డాట్ అని పెట్టి ఫంక్షన్, ఏ ఫంక్షను పైన ఉందిగా ఫంక్షన్, కాపీ ఈ ఫంక్షన్. ఓకే, ఈ ప్యాకేజ్లో ఉన్న ఫంక్షన్, దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? ఒక ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ ఏ పంపించాలా? అకౌంట్ నెంబర్ పంపించాలా. ఇక్కడ బ్రాకెట్ పెట్టి 1 2 3 4 అని పెడతాం, సెమికోలన్ ఇస్తాం. ఇది ఫంక్షన్ వాల్యూ టెస్ట్ చేయాలంటే మనం ప్రోగ్రామ్ రాసాం, సేవ్ అయింది లాజిక్. ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూడాలి వర్క్ అవుతుందా లేదా అని. రన్ చేసినప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ వస్తుంది కదా. ఈ అవుట్పుట్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, అనానిమస్ బ్లాక్ అనేది. అనానిమస్ బ్లాక్ ఎలా డిఫైన్ చేస్తాము? డిక్లేర్ అని పెట్టేసి మనం టెస్ట్ చేయాలి దీన్ని కదా. టెస్ట్ చేయాలంటే ఏంటి? డిక్లేర్ పెట్టేసి తర్వాత బిగిన్లో పెట్టి ఇక్కడ ఎక్సెప్షన్ అని పెట్టేసి ఇలా ఇస్తాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకు వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా. వాల్యూ పాస్ చేసి ఇంట్రెస్ట్ అమౌంట్ రిటర్న్ ఇస్తుంది కదా, చూసాం కదా. దాన్ని ఇక్కడ పెడతాం, n_interest. ఇది నెంబర్ డేటా టైప్ అని పెట్టి డేటా టైప్ :0. ఇక్కడ వాల్యూ పెట్టి =2 అని పెడతాం. అంటే it will return some value and we can store this value into this variable అలాగా అంటాం. సో ఇది వేరియబుల్లో పెట్టింది కాబట్టి ఈ వేరియబుల్ మనం ఏం చేయాలా? ప్రింట్ చేయాలా. ప్రింట్ చేసిన దాన్ని ఏమంటారు మనము? ఇదిగో. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎలాగా ఇది వాడాలా. ఇట్లా ఇది ఈ వేరియబుల్ పెట్టేసి పెడతాం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎక్సెప్షన్లో ఏముందని. ఎక్సెప్షన్లో కాబట్టి సింగిల్ కోడ్లో ఎర్రర్ వస్తే ఏమైనా ఎర్రర్ వచ్చింది చూపిస్తుంది, ఎర్రర్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఏంటి? అనానిమస్ బ్లాక్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఒకదానికి లింక్ ఎలాగుందో. ఫంక్షన్ అంటే ఏంటి, అనానిమస్ బ్లాక్ ఎక్కడ ఉపయోగపడుతుంది, దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి, ప్రొసీజర్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి. సో ఇది ఎంటైర్ థింగ్. సో దీన్ని డేటా టైప్, ఎన్ని రకాల డేటా టైప్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో, రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది లాజిక్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. జస్ట్ ఇది రన్ చేసిన తర్వాత ఏం చేయాలి? దీనికి చేయకముందు ఈ ప్యాకేజ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉండాలి డేటాబేస్లో. ఈ పేరుతో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ చూడు, డేటాబేస్ కనెక్ట్ అవుతా. ప్యాకేజ్ ఇక్కడ చూసిన ప్యాకేజ్ ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉన్నాయా చూస్తాం. చూసావా? ఇన్ని ఉన్నాయి, మొత్తం చాలా ఉన్నాయి కదా ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ ఓపెన్ చేసినప్పుడు చూసావా, ఇది స్పెక్, ఈ స్పెక్, ఇది బాడీ, దీని లాజిక్. ఇది సిస్టమ్ డిఫైన్డ్ కాబట్టి, ఒరాకిల్ వాళ్ళది కాబట్టి, ఒరాకిల్ ఓన్ ప్రోడక్ట్ కాబట్టి లాజిక్ మొత్తం అంతా హిడెన్ ర్యాప్ అయి ఉంటుంది. అంటే హిడెన్ అయి ఉంటుంది, మొత్తం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఉండదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసామనుకో, అది క్రియేట్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసినప్పుడు మనం ఏం వాడుతున్నాము? ఇక్కడ
ఇదిగో ఇది ఇది ఏమంటారు, అనానమస్ బ్లాక్ అంటారు. ఓకే, ఇది 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 లాజిక్. నేను అంత కోడ్ అంతా తీసి పంపిస్తాను. సరే చూడు, దీనికి మెటీరియల్ నేను సపరేట్గా ఈమెయిల్లో పెడతాను. ఓకేనా? ఇంగ్లీష్ ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేదు సార్, ఒకసారి